టు యోయో టీవీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాలిటిక్స్ హీట్ ఎక్కిస్తున్నాయి. ఎన్నికలకు ఇంకా కొద్ది రోజులే ఉండడంతో ప్రధాన పార్టీలు వ్యూహాలకు పదును పెడుతున్నాయి. సర్వేలు, అంతర్గత సమీక్షలతో అధికార వైసీపీ సీట్ల సర్దుబాటు చేసుకుంటూ ఉండగా టీడీపీ, జనసేన కూటమి స్పీడ్ పెంచుతోంది. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే ఏకైక ఎజెండాతో ముందుకు వెళ్తోంది. వైసీపీని గద్దెదించడమే లక్ష్యంగా చంద్రబాబు, పవన్ పొత్తు పెట్టుకున్నారు. అయితే ఈ రెండు పార్టీలు ఇప్పటి వరకు అభ్యర్థులను కలిసి ప్రకటించింది లేదు. దీంతో పలు చోట్ల టీడీపీ, జనసేన నేతల మధ్య సీట్ల కోసం వార్ నడుస్తోంది. సీటు తమకంటూ ఇరు పార్టీ నేతలు గొడవలకు దిగుతున్నారు. ఈ క్రమంలో అప్రమత్తమైన పార్టీ అధినేతలు ఇద్దరు సీట్ల సర్దుబాటుపై ఓ కొలిక్కి వచ్చారు. బీజేపీ అధిష్టానంతో తాజాగా చంద్రబాబు చర్చలు జరిపారు. పొత్తులపై చర్చించినట్టు తెలుస్తోంది. అయితే టీడీపీ, జనసేన పార్టీలు బీజేపీకి సీట్ల కేటాయింపుపై సర్వేలు నిర్వహిస్తున్నాయి. బీజేపీ వల్ల పెద్దగా లాభం లేదనే అభిప్రాయానికి రెండు పార్టీలు వచ్చినట్లు తెలుస్తోంది. 16 అసెంబ్లీ, 9 పార్లమెంట్ సీట్లు ఇవ్వాలని టీడీపీని బీజేపీ అడిగినట్టు తెలుస్తోంది. ప్రతి పార్లమెంటు నియోజకవర్గ స్థాయిలోనూ తమ అభ్యర్థి ఉండాలని బీజేపీ పట్టుబట్టినట్లు సమాచారం. అయితే బీజేపీకి 4, లోక్సభ 10 అసెంబ్లీ స్థానాలు ఇచ్చేందుకు టీడీపీ సిద్ధమైనట్టు తెలుస్తోంది. బీజేపీ, జనసేనకు కలిపి 40 అసెంబ్లీ, 7 పార్లమెంట్ సీట్లు. అయితే బీజేపీకి 4 లోక్సభ, 10 అసెంబ్లీ స్థానాలు ఇచ్చేందుకు టీడీపీ సిద్ధమైనట్లు తెలుస్తోంది. బీజేపీ, జనసేనకు కలిపి 40 అసెంబ్లీ, 7 పార్లమెంట్ సీట్లు ఇచ్చే అవకాశం ఉంది. ఇదే క్రమంలో మార్పులపై అభ్యర్థులకు కూడా క్లారిటీ ఇస్తున్నారట. ఇప్పటికే దాదాపు 15 నుంచి 20 మందికి టికెట్లు లేవని స్పష్టంగా చంద్రబాబు చెప్పినట్లు సమాచారం. పరిటాల, జేసీ, కోట్ల, కేఈ, పూసపాటి లాంటి కుటుంబాలకు ఒకే టికెట్ అని టీడీపీ అధిష్టానం క్లారిటీ ఇచ్చినట్లుగా తెలిసింది. మైలవరం విషయంలో అభ్యర్థి మార్పుపై మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకు చంద్రబాబు సంకేతాలు ఇచ్చారని పార్టీలో చర్చ సాగుతోంది. పెడలలో జాగ్రత్తగా పనిచేసుకోమని కాగిత కృష్ణప్రసాద్ కి చెప్పారట టీడీపీ అధినేత. అవినిగడ్డ సీటుపై జనసేనతో సంప్రదింపులు కొనసాగుతుండగా మొత్తం 175 స్థానాలను ఒకేసారి అభ్యర్థులను ప్రకటించే యోచనలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఉన్నట్లుగా ప్రచారం మొత్తం 175 స్థానాలను ఒకేసారి అభ్యర్థులను ప్రకటించే యోచనలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఉన్నట్లుగా ప్రచారం సాగుతోంది. బీజేపీ పొత్తు తెరపైకి రావడంతో అభ్యర్థుల అధికారిక ప్రకటన మరింత ఆలస్యమయ్యే అవకాశం కూడా ఉందంటున్నారు. ఈలోగా అనధికారికంగా కొందరికి టికెట్ల విషయంలో క్లారిటీ ఇస్తున్నారట టీడీపీ సుప్రీం చంద్రబాబు నాయుడు. దీంతో వారు కూడా పక్కచూపులు చూస్తున్నట్లు తెలుస్తోంది. టికెట్ ఇస్తే ఏ పార్టీ నుంచి అయినా బరిలోకి దిగాలని చూస్తున్నారట ఆ పార్టీ నాయకులు. మరి టికెట్ లభించని అభ్యర్థుల్లో ఎవరెవరు ఏ పార్టీలో చేరుతారో తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.